ఆర్థిక అభివృద్ధిలో ముందడుగు. గత జగన్ రెడ్డి నిర్వాహకం వల్లే ఆర్థిక కష్టాలు వచ్చాయన్నారు పల్లె సింధూరారెడ్డి. పరిపాలనా దక్షుడు చంద్రబాబు. ఆర్థిక అభివృద్ధిలో ఏపీ ముందడుగు. జగన్ రెడ్డి నిర్వాహకం వల్లే ఆర్థిక కష్టాలు. ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి స్పష్టీకరణ. మినీ గోకులాలు ప్రారంభించిన ఎమ్మెల్యే మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి. అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తోందని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి నిర్వాహకం వల్లే రాష్ట్రంలో ఆర్థిక లోటు ఏర్పడిందని విమర్శించారు. ఓడిచెరువు మండలంలోని కొండకమూరులో మహిళా రైతులు శ్రీదేవి బి శ్రీదేవి మహమూదాబాద్ క్రాస్లో బైరిశెట్టి నిర్మించిన మినీ గోకులాలను ఆదివారం ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ నిర్వాహకం కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అభివృద్ధిలో పూర్తిగా వెనకబడిందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో అనుభవజ్ఞుడు కాబట్టి రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లోనే అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో అమలవుతున్నాయని తెలిపారు. ఈరోజు పేదలు సంతోషంగా ఉన్నారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే కారణమన్నారు. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని మండిపడ్డారు. ఆర్థికంగా లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ అభివృద్ధిలో ఒక్కొక్క అడుగు ముందుకు పడుతుందని గుర్తు చేశారు. ఈ 5 ఏళ్లలో ఏపీ పారిశ్రామిక రంగంగా అభివృద్ధి దిశగా అడుగులు పడనున్నట్టు తెలిపారు. అనంతరం పెద్దగుట్టపల్లిలో మోపిరెడ్డి నిర్వహించిన విందు కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్దగుట్టపల్లి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సోదరుడు పల్లె చంద్రశేఖర్ రెడ్డి వివాహం చేసుకున్న ఎద్దుల భయపురెడ్డి ఐశ్వర్యరెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ నుంచి నల్లగుంట్లపల్లిలో టీడీపీ కార్యకర్త 11 రోజుల దినకర్మ కార్యక్రమాలకు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి హాజరయ్యారు. టీడీపీ కార్యకర్త కుటుంబానికి పరామర్శ. పాముదర్తిలో మృతి చెందిన టీడీపీ మాజీ డీలర్ లక్ష్మీనారాయణ కుటుంబాన్ని పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి పరామర్శించారు. మృతుడు లక్ష్మీనారాయణ భౌతికాయానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. లక్ష్మీనారాయణ లేని లోటు ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని వారు పేర్కొన్నారు. మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే సింధూరారెడ్డి వెంట మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పాడి రైతుల ప్రయోజనం కోసమే గోకులం షెడ్లు అన్నారు టీడీపీ నాయకులు అరవ శ్రీనివాసులరెడ్డి. పాడి రైతుల ప్రయోజనం కోసమే ప్రభుత్వం గోకులం షెడ్లు మంజూరు చేస్తోందని టీడీపీ నేత అరవ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. అట్లూరు మండలంలోని వేములూరు గ్రామానికి చెందిన సూర గంగారెడ్డి అనే రైతు నిర్మించుకున్న మినీ గోకులం షెడ్ను ఆదివారం బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు సూర్యనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అరవ శ్రీనివాసులరెడ్డి ఎంపీపీ ఇన్ఛార్జ్ రెడ్డయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాడి రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం మినీ గోకులం షెడ్లు మంజూరు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం పాడిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో గోకులం షెడ్లను మంజూరు చేస్తున్నామని, ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశంతో చేపట్టిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గురుప్రసాద్ రెడ్డి, వెంకటరెడ్డి, భాస్కర్ రెడ్డి, పాల చెంచిరెడ్డి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. రైతులకు అండగా ఉండేందుకు పశు సంపద పెంచేందుకు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తెలిపారు. ఇబ్రహీంపట్నంలో 27 గోకులాలకు 57.50 లక్షల మంజూరు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ వెల్లడి. కేతనకొండలో గోకులం షెడ్లు ప్రారంభం. పశు సంపద అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, పశువులు కలిగిన లబ్ధిదారులకు మినీ గోకులం షెడ్లు నిర్మిస్తున్నామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ వెల్లడించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన మినీ గోకులం షెడ్లను శాసనసభ్యులు కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం మండలంలో 27 గోకులాల షెడ్లు నిర్మాణానికి 57.50 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పశు సంపదను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గోకులం షెడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టారన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
నిధులతో ఈ మినీ గోకులం షెడ్లు నిర్మిస్తున్నారన్నారు. 6 పశువులు కలిగిన లబ్ధిదారునికి మినీ గోకులం షెడ్ నిర్మాణానికి 2.3 లక్షలు, 4 పశువుల షెడ్ నిర్మాణానికి 1.85 లక్షలు, 2 పశువుల షెడ్ నిర్మాణానికి 1.15 లక్షలు, అదేవిధంగా 50 గొర్రెలు కలిగిన లబ్ధిదారులకు 2.3 లక్షల NREGS నిధులతో మినీ గోకులం నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే ఉందని, ఇది మంచి ప్రభుత్వమని, ప్రజలందరూ సంతోషంగా పండగ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారనడానికి ఇదే నిదర్శనం అన్నారు ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వం రాకతో రైతులకు మంచి రోజులు వచ్చాయన్నారు. పాడి రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం మినీ గోకులం షెడ్లను మంజూరు చేస్తోందన్నారు. మినీ గోకులం షెడ్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ లబ్ధిదారులకు అందజేశారు. సీఎం సహాయ నిధి నుంచి రెడ్డిగూడెం మండలంలోని 8 మందికి 5.94 లక్షలు మంజూరయ్యాయి. మండలం కేంద్రంలోని రెడ్డిగూడెం గ్రామంలో ఈ సాయాన్ని చెక్కుల రూపంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ లబ్ధిదారులకు అందజేశారు. సీఎం సందేశ పత్రాన్ని కూడా అందజేశారు. లబ్ధిదారులను పలకరించి వారి ఆరోగ్య పరిస్థితులను ఆరా తీశారు. గోకులాలతో పాడి రైతులకు ప్రోత్సాహం అన్నారు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు. నియోజకవర్గంలోని వత్సవాయి గ్రామంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆదివారం పర్యటించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న గోకులం షెడ్లను, సీసీ రోడ్లను కూటమి నాయకులతో కలిసి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు మాట్లాడుతూ గోకులాల నిర్మాణంలో పాడి పరిశ్రమకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని, తద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధి చెంది రైతులకు ఆర్థిక చేయూత లభిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత పాడి పరిశ్రమపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలల కాలంలోనే 2500 గోకులాలను నిర్మించినట్లు వివరించారు. ఒక్కొక్క గోకులాన్ని సుమారు 2,30,000 రూపాయలతో నిర్మిస్తున్నామని తెలిపారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు, తద్వారా రైతుల ఆర్థిక అభివృద్ధికి చేయూతనిస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇటువంటి అనేక పథకాల ద్వారా గ్రామ స్వరాజ్యానికి బాటలు వేస్తోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో కేవలం 260 గోకులాలను మాత్రమే నిర్మించిందని, గత పాలకుల నిర్లక్ష్యంతో పాడి పరిశ్రమ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని అన్నారు. నిధులు దుర్వినియోగం తప్ప పాడి శ్రమ అభివృద్ధికి గత వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఎమ్మెల్యే విమర్శించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.